నేను మా హస్బెండ్ నెంబర్ సెక్షన్ చేసుకున్నామని చెప్పాం కదా! అప్పటి నుంచి కంటిన్యూగా చాట్ చేసుకునేవాళ్ళం. ఒకరోజు ఏంటంటే నాకు ఫిజిక్స్ ల్యాబ్ అనమాట. నాది మా జోగాడిది టైమింగ్స్ వేరు. ఫస్ట్ నాదైతే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మా జోగాడెళ్లారు. ఇంకా అదొచ్చేదాకా నేను ఒక్కదాన్నే కూర్చోవాలనమాట. ఇంకా రూమ్‌లో కూర్చొని ఖాళీగా ఉన్నాను కదా! అని చెప్పేసి ఇంకా ఈయనకైతే మెసేజ్ చేశాను. ఆ రోజు ఏమైందో ఏంటో తెలీదు. నార్మల్‌గా మాట్లాడాడు. ఎలాగ ఏంటో ఇంట్రెస్ట్ లేనట్టు, మూడీగా ఉన్నట్టు మాట్లాడారు. అలా మాట్లాడేసరికి నాకు కోపమొచ్చింది. ఈయనకేంటంటే ఇగో బాగా ఎక్కువనమాట. ఇంకా అలా మాట్లాడేసరికి నాకు కోపమొచ్చి నెంబర్ డెలీట్ చేసేసాను. నేను మెసేజ్ చేయడం మానేసిన తర్వాత అసలు ఈయన దగ్గర నుంచి అయితే మెసేజే రాలేదు. చాలా రోజులు అలాగా మాట్లాడుకోకుండా ఉన్నాము. ఒక రోజు ఏమైందంటే మా క్లాస్‌మేట్ వాళ్ళ రిలేటివ్స్ ఒకతనికైతే హెల్త్ బాలేదనమాట. అప్పుడు హాస్పిటల్‌లో ఉన్నారు. అప్పుడు మాకేంటంటే సెమ్ ఎగ్జామ్స్‌కి అని చెప్పి హాలిడేస్ ఇచ్చారు. కాలేజ్ అంటే ఫండ్స్ కలెక్ట్ చేయడం అని అయ్యని చేయడానికి ఉంటది. అప్పుడు హాలిడేస్ కాబట్టి ఆ ఆప్షన్ కూడా లేదు. అప్పుడు వాట్సాప్‌లోని స్టేటస్‌లు పెట్టడం, అందరికి ఫార్వర్డ్ చేయడం ఇలా చేసేవాళ్ళమనమాట. ఇంకా అప్పుడు ఈ నంబరు ఏదో బుక్‌లో రాసుంటే అప్పుడు ఎక్కించుకొని మళ్ళీ ఈయనకి ఫార్వర్డ్ చేశాను. తర్వాత ఈయన దగ్గర నుంచి అయితే మెసేజ్ వచ్చింది. ఒకసారి మాట్లాడాలి, కాల్ చేయమని చెప్పేసి. మెసేజ్ చూసినా గానీ కొంచెం ఇగ్నోర్ చేశాననమాట. అప్పుడు కోపంలో ఉన్నాం కదా! అని చెప్పేసి రిప్లై ఇవ్వలేదు.